స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం 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 ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, శ్రీకటి నామంలో ప్రభా. అయ్యా మరి తండ్రి, గత దినమంతేను రాత్రి అంతా నీ క్షణం వరకు ప్రభా మీ ఉచితమైన కృపలో కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మన చిత్తమైతే ప్రభా ఈ లిటిల్ డేస్లో తండ్రి అనేకులు ప్రభానికి వందనాలు అన్నాడు తండ్రి. 2025 సంవత్సరాలకు పూర్వం శ్రమపడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో చిన్న వీడియోను అయ్యా పెట్టుచున్నాను, సహాయం చేయండి, మీరే మహిమ తెచ్చుకోమని, హాజరున్నంత వరకు మీరే అధ్యక్షమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుతాక. నా పేరు కొడకళ్ళ సుజాతమ్మ, మా వారు కొడకళ్ళ సాంబయ్య, లక్ష్మీ గారు, హన్మకొండ వాస్తవ్యులు. చిన్న పాట పాడుకొని చిన్న వాక్యము మాట్లాడుకుందాం. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఆ ఒక్కడెవరని వెతికినప్పుడు నీతిమంతుడు అబ్రాహామును పిలిచితివయ్యా. ఆ ఒక్కడెవరని వెతికినప్పుడు నీతిమంతుడు అబ్రాహామును పిలిచితివయ్యా. విశ్వాసులకు తండ్రి వంటివే, అబ్రహాముగా పేరు మార్చితివయ్యా. విశ్వాసులకు తండ్రి వంటివి, అబ్రహాముగా పేరు మార్చితివయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. పాపపు జనమును పాడు చేయగా యథార్థముగా ఉన్న నోవాహుతో, పాపపు జనమును పాడు చేయగా యథార్థముగా ఉన్న నోవాహును, నీతిమంతులను కాపాడుటకై పడవ ఒకటి చేయమంటివి. నీతిమంతులను కాపాడుటకై పడవ ఒకటి చేయమంటివి. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. ఐగుప్తులో మా పితరుల మూలుగులు విన్న పరిశుద్ధుడా. ఐగుప్తులో మా పితరుల మూలుగులు విన్న పరిశుద్ధుడా. సాత్వికమైన మోషను బట్టి నీ ప్రజలందరినీ కాపాడితివి.
బట్టి నీ ప్రజలందరినీ రక్షించితివయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఇశ్రాయేలీయులను విడిపించిన, ఇశ్రాయేలీయులను హింసించిన దుర్మార్గుడైన సౌలును పౌలుగా మార్చి పరిశుద్ధ సంఘములను స్థాపించితివి. ఇశ్రాయేలీయులను హింసించిన దుర్మార్గుడైన సౌలును పిలిచి, సౌలును మార్చి పరిశుద్ధ సంఘములు స్థాపించితివయ్యా. ఇశ్రాయేలీయులను హింసించిన దుర్మార్గుడైన సౌలును పౌలుగా మార్చి పరిశుద్ధ సంఘమును స్థాపించితివయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నేను రాశాను కానీ దాన్ని కంఠస్థము చేయలేక మరి చిన్న చిన్న మిస్టేక్స్ మరి ఇంతకుముందు చేసిన వాటిలో కూడా నేను తిరిగి అది ఒకసారి వీడియో చూసినప్పుడు కొంచెం మిస్టేక్స్ అక్కడక్కడ కనబడుతున్నాయి. కాబట్టి క్షమించండి, చూడండి, ఆశీర్వదించండి. దేవుని ఆశీస్సులు మీరు పొందండి. దేవునికి స్తోత్రం. ఒక నిమిషము మనం ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తుతి, ఘనత, మహిమ, కీర్తి కలుగునుగాక. ఆమేన్. చిన్న వాక్యములోనికి మనం వెళ్దాము. నేను చెప్పాను చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, క్షమించండి. వీడియో చూడండి, నన్ను ఆశీర్వదించండి.
దేవునికి స్తోత్రము. మరి పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము మరి 12వ అధ్యాయము, ఆది కాండము 12వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము నేర్చుకున్నాము, స్టడీ చేద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవ నామంలో ప్రభా, అయ్యా మరి మాట్లాడేది నేను కాదు ప్రభా, మీరు ఏ మాటలైతే నా నోటిలో ఉంచి ఉంటారో పలుకుటకు సాయం చేయండి. వినగలిగే చెవులు గ్రహించి ఆత్మ నాకును మాకును దయచేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ ఆత్మ మాకు తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాము మరి దేవుని దృష్టిలో మరి అతడు నేను ఏది చెప్తే అది చేయగలడు అన్న ఆలోచన దేవునికి ఉంది. ఎందుకంటే అబ్రహామును బట్టి, అబ్రహాము ఆలోచనలను బట్టి అబ్రహాము మరి అప్పుడు వారు మరి బొమ్మలను చేసి అమ్ముకునేవారని కూడా మరి అంటారు. అలాంటి బొమ్మలను చేసి అమ్ముకున్నటువంటి మరి అబ్రహామును ఈ దినము దేవుడు పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఉన్నటువంటి సమయంలో దేవుడు అతన్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, మరి నీకున్నటువంటి తండ్రి ఇంటి నుండి మరి నీవు బయలుదేరాలి. నేను ఎక్కడికైతే మరి తీసుకెళ్తానో అక్కడికి నీవు రావాలి. నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను ఏదైతే నీకు దేశాన్ని చూపిస్తానో ఆ దేశములో నీవు మరి నివాసము చేయాలి అని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏమంటున్నాడు దేవుడు అబ్రహాముతో? మరి నిన్ను గొప్ప జనముగా చేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను, నీ నామాన్ని గొప్ప చేస్తానని దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుచున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. నీవు ఆశీర్వాదంగా ఉండువు. దేవునికి స్తోత్రం. అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. మరి ఆ విధంగా నేను ఆశీర్వదించబోతున్నా. ఆ విధంగా మరి నీవు ఆశీర్వదింపబడతావు. మరి జనులందరికీ మీద మరి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తానని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట ఇస్తున్నాడు అన్నమాట. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను. దేవునికి స్తోత్రం. కొన్ని స్థలాలల్లో మరి మనకు పౌలే కానీ, మరి పేతురే కానీ, మరి దైవజనులు పౌలే కానీ వీరందరూ కూడా ఆయా స్థలాలల్లో మరి సేవ చేసినప్పుడు మరి ఒకరి ఆదరణ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మరి ఈనాటి సేవకులకు కూడా మరి గ్రామీణ పరిచయకు పోయినప్పుడు మరి ఇంకా దూర దేశాలకు పోయినప్పుడు మరి వాళ్ళకు ఆదరణ అనేది ఉంటుందన్నమాట. ఎవరైనా మరి ఇంట చేర్చుకొని వారికి భోజనము సదుపాయాలన్నీ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా మరి నిన్ను ఎవరైతే మరి ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను దూషించిన వారిని శపించదను. దేవునికి స్తోత్రం. ఎవరైతే నిన్ను దూషిస్తారో వారిని నేను శపిస్తా అంటున్నాడు అనమాట. అంటే అబ్రహాం అంటే దేవునికి అంత ఇష్టం. ఒకవేళ ఎవరైనా నిన్ను శపిస్తే, మరి ఎవరైనా నిన్ను దూషిస్తే నేను శపిస్తానని చెప్పి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అన్నమాట. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశస్థులు మరి నిన్ను సమస్త వంశస్థులు నీ యందు ఆశీర్వాదింపబడునని
అబ్రహాము నీ యందు సమస్త వంశస్థులు, వాళ్ళు ముస్లింలు కానీ మరి హిందువులే కానీ మరి అనేక మనం సోషల్లో చదివితే చోళులని మరి అనేక 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 జనంగా ఉంటారు. కొన్ని మరి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ అని మరి ఇంకా సిక్కులని, బౌద్ధులని ఇలాంటి వారు ఎవరినైనా కూడా మరి నిన్ను ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపిస్తే, నిన్ను దూషిస్తే నేను శపిస్తా అని చెప్పి అంటున్నాడు. అంతేకాకుండా నేను దూషించిన వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా మరి నీ నుండి మరి ఆశీర్వదింపబడతారు, నీ వలన ఆశీర్వదింపబడతారు, నీ వలన వారు దీవించబడతారు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన వింటున్నటువంటి మాటలు ఒక మనుషుడు చెప్పిన మాటలు కాదు, ఒక మరి ఇంటి కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వాళ్ళు కాదన్నమాట. ఎవరు చెప్పిండ్రు? దేవుడు చెప్తున్నాడు అబ్రహాముకు. దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటి వారిని మరిచి, నీ దేశమును మరిచి, నీ బంధువులను మరిచి నువ్వు దూరంగా నేను చూపించిన స్థలానికి వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. అదే రీతిగా నిన్ను దూషించిన వారిని శపిస్తా, ఆశీర్వదించిన వారిని ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పి అంటున్నాడు. సమస్త వంశస్థులు నీ నుండి ఆశీర్వదింపబడతారు అని చెప్పి అంటున్నాడు అనమాట. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ మాట అయితే చెప్పినాడు మనం వింటామా? నీ చిన్న కొడుకు పెళ్ళి, నా చిన్న కొడుకు పెళ్ళి మరి కాకముందు ముమ్మారు దేవుడు చెప్పిండు. ఇట్లా అని అంటే నోటి స్వరంతో చెప్పలేదు, కానీ ప్రభు యొక్క ఆకారం మనం ఏవి రీతికి అయితే ఊహించుకుంటామో మరి వారు ఏం చేశారంటే 3 సార్లు కూడా ముందు అనుకునే విధంగా ఒక సందర్భంలో నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మండి పట్టుడు. ఆ రోజు కూడా వద్దన్నాడు. నువ్వు ఆ స్థలానికి పోతే నీ కొడుకు అక్కడ నిన్ను ఈ ఇక్కట్లో ఇరుకులో పెట్టే అవకాశం ఉన్నాయి, నేను ఆ అమ్మాయిని చేసుకుంటానని ఆ రోజు అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళేసరికి కొడుకు అక్కడ ఉన్నాడనమాట. అక్కడ ఉండి మరి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఉదయం నాకేం చెప్పిండు? వద్దు వద్దు అని తల ఊపిండు. వాళ్ళ ఎంగేజ్మెంట్ రోజు కూడా ఉదయాన్నే తల ఊపిండు. వాళ్ళ పెళ్ళి రోజు కూడా మరి తల ఊపిండు అనమాట. అయితే ఆయన ముమ్మారు తల ఊపుతూ ఉన్నాడు, వద్దు 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 అని. కానీ నేను మరి కుమారుని యొక్క మరి ఏంటంటే కుమారుడు నేను పోయి రైలు కింద పడతా మరి చేసుకోకపోతే, లేకుంటే నేను ఏదైనా ఆత్మహత్య చేసుకుంటా అట్లా ఇట్లా అని బెదిరించడం వల్ల ఏమైంది, ఆ పెళ్లి చేయవలసి వచ్చింది అని ఆమె కాస్త మెంటాలిటీగా బాగుంది. ఊరికి ఆదరించడం వలన చిన్నవాళ్ళు కూడా మరి ఏమంటారు మానసికంగా ఇంగిపోయి చాలా ఇదిగా ఉన్నాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటలు మనము వినాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే అనుభవం అన్నమాట, అది అనుభవం. అయితే అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడికైతే తీసుకెళ్తున్నానో, ఏ స్థలాల్లో ఉండాలో నేను చూపిస్తా అని చెప్పాను. కానీ అబ్రహాము నుంచి ప్రయాణం అవుతాడనమాట. లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము ఆరాము నుండి బయలుదేరినప్పుడు దేవునికి స్తోత్రం. మరి అతనితో కూడా మరి శారాను తీసుకొని పోతారు. తర్వాత సహోదరుని కుమారుడైనటువంటి లోతును కూడా వెంటబెట్టుకొని పోతారన్నమాట. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏళ్ళ ఈడు గలవాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిలిచినప్పుడు ఆయన ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆయన వయసు ఎంత? 70 సంవత్సరాలు. అబ్రహాము వయసు 70 సంవత్సరాలు అన్నమాట. అబ్రాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని
కుమారుడైన లోతును ఆరాములో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశము వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మరి భార్య మరి అన్న కుమారుడు లోతు వారు సంపాదించినటువంటి యావదాస్తి మందలు మరి ఆ బంగారం నుండి వారు ఏదైతే సంపాదించుకున్నారో మరి అది కూడా తీసుకొని వెళ్ళిరని చెప్పి అంటుంది ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు అబ్రహాము షెకెమందలి యొక్క ఆ స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరను. దేవునికి స్తోత్రం. అబ్రాహాము బయలుదేరి షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పి అదంతా కూడా ఆ దేశం అంతా తిరిగినట్టుగా సంచారం చేసినట్టుగా మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరను. ఒక మోరే అనే స్థలం ఉంటుంది, అక్కడ సింధూర వృక్షం ఉన్నదన్నమాట. సింధూర వృక్షం దగ్గరికి అబ్రహాము ఆయన యొక్క అనుచరులు, భార్య, కుమారుడు, ఇంకా దాసదాసీలందరూ కూడా మరి వారితో ఉన్నారన్నమాట. అప్పుడు ఇక్కడ మరి సింధూర వృక్షం దగ్గరికి వచ్చిందన్నమాట, వద్ద చేరను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఈ సింధూర వృక్షము ఎక్కడైతే ఉంటుందో షెకెమునందలి సింధూర వృక్షము ఎక్కడున్నది అంటే కనాను దేశంలో ఉందన్నమాట. ఆ కనాను దేశానికి అక్కడ ఇంతకుముందు ఎవరు మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించను. అది కనాను దేశం అన్నమాట. కనాను దేశం కాబట్టి అక్కడ వేరే వాళ్ళు కనానీయులు అక్కడ నివసిస్తూ ఉన్నారన్నమాట. ఏది సింధూర వృక్షము మరి షెకెమునందలి ఉన్న సింధూర వృక్షము ఆ ప్రాంతంలో మరి కనానీయులు నివసిస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించింది. అక్కడ ఎవరున్నారు? ఈ అబ్రహాము చేరుకున్నటువంటి ఆ ప్రాంతంలో కనానీయులు నివసిస్తున్నారన్నమాట. కనానీయులు నివసిస్తున్నారు అంటే అన్యులు అన్నమాట. కనానీయులు అంటే అన్యులు, వారు నివసిస్తూ ఉన్నారు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నీ సంతానానికి ఈ దేశము కనాను దేశమును ఇస్తానని చెప్పి యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అయితే మరి వారు యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా, నీ సంతానానికి 70 సంవత్సరాలు ఉన్నాడు. అప్పటికి సంతానం ఏమీ లేదు, కానీ దేవుడు అక్కడ మరి వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన 70 సంవత్సరాలు ఉన్నాయి. మరి సంతానం అవుతుందా కాదా అని ఏమీ ఆలోచించలే. ఆయన చెప్పిండ్రు, దేవుడు చెప్పిండు, అబ్రహాము వినడన్నమాట. అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. అక్కడ ఏ స్థలంలో అయితే మరి దేవుడు మాట్లాడిండో ఆ స్థలంలో ఒక బలిపీఠమును కట్టిండు. ఆ గుర్తుకు నీ జనాన్ని, నీ సంతానాన్ని మరి విస్తరింపజేస్తా, నీ తన సంతానాన్ని ఆశీర్వదిస్తా, నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు, నీవు దీవెనకరంగా మారుతావు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించిన వారిని శపిస్తా అని చెప్పి మాట్లాడిందనమాట. దేవుని స్తోత్రం. అదే స్థలంలో మరి అదే ఏదైతే సింధూర వృక్షం ఉన్నదో ఆ ప్రాంతము, మరి ఆ ప్రాంతంలో మరి దేవుడు మాట్లాడిన స్థలంలో ఒక బలిపీఠము కట్టిండనమాట.
అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికని మధ్య గుడారం వేసి అక్కడ దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడి నుండి బయలుదేరింది. ఎక్కడి నుండి? షెకేమన ఆ సింధూర వృక్షం కాడ నుండి అక్కడ బలిపీఠం కట్టిన తర్వాత మళ్ళీ ప్రయాణము కొనసాగించిందాం అన్నమాట. మళ్ళీ ప్రయాణము చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ప్రయాణం చేస్తూ అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు, బేతేలు అనే ఆ పట్టణానికి తూర్పునున్న కొండకు చేరి ఆ కొండకు చేరిండట. బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరిండట. చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్య గూడారం వేసి, మరి ఏమంటున్నాడు? బయలుదేరి తూర్పునున్న కొండకు పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని, అంటే ఆ పట్టణాల మధ్యలో మరి ఆయన గుడారం వేసుకున్నట్టుగా బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్య గుడారం వేసి దేవునికి స్తోత్రం. ఈ బేతేలునకు హాయికిని మధ్య ఉన్నటువంటి స్థలంలో ఏం చేసిండు? ఆయన మరి బలిపీఠం కట్టేసి మరి ఆ స్థలానికి వచ్చిండు. సింధూర వృక్షం దగ్గర ఆ దేవుడు మాట్లాడిన చోట బలిపీఠం కట్టిండు. దేవుని స్తోత్రం. మళ్ళీ బయలుదేరి మరి ఈ తూర్పు దిక్కున ఉన్నటువంటి బేతేలు తూర్పుననున్న హాయికి మధ్య, బేతేలుకు హాయికి మధ్య ఉన్నటువంటి స్థలంలో ఆయన ఏం చేసిండంటే గుడారం వేసిండు. గుడారం ఎందుకు? వారు నివసించేందుకు గుడారం వేసిండు. యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమును ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఆయన మరి అబ్రహాము యెహోవాకు బలిపీఠం కట్టి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిండు. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కునకు వెళ్ళను. దేవునికి స్తోత్రం. మరి బలిపీఠము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? ప్రార్థన బలిపీఠము మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన బలిపీఠము మనకు ఉండాలి. నువ్వు ఇంటి దగ్గర ఉన్నవా? ఇంట్లో నీకు బలిపీఠం ఉండాలి. సమయం మనకు అసమయం మనకు ఏ కొంచెం సమయం దొరికినా ప్రార్థన చేయాలి. అంతేకాదు తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు లంచ్ అవర్లో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అది మనకు ఆశీర్వాదం, చూసేవారికి ఒక మాదిరి అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ఇంకా ఉద్యోగాలలో కావచ్చు, వ్యవసాయంలో నీ ఒక స్థలం, పొలాలు ఉన్న దగ్గర ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, అయ్యా ఈ పంటను వేస్తున్నా, దీనికి తెగులు రావద్దు, దీనికి మరి ఎలాంటి నీటి కొరత రావద్దు, మరి ఇది నాకు సమృద్ధి జీవమును పండించయ్యా అని చెప్పి నీ పొలాల దగ్గర, నీ పంట చేల దగ్గర బలిపీఠం కట్టండి. అప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి మరి పంట వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక సంవత్సరము మా అమ్మాయి వాళ్ళది పొలము మొత్తం పోయిందట. ఎంత మాత్రము గింజలు రాలేదు. అది వరద వల్ల పోయిందా మరి ఎట్లా పోయిందో తెలియదు, కానీ మొత్తానికైతే నష్టం జరిగిందమ్మా, ఏం వెళ్ళలేదు అని మరి మా అల్లుడి బిడ్డతో అన్నప్పుడు అమ్మన్నదట, నెక్స్ట్ ఆయన 2 ఇస్తాడు, మీరు మిగలపడకండి అని చెప్పి అన్నదట. తర్వాత నెక్స్ట్ నిజంగా 2 మరి ఆశీర్వాదం, 2 ధనాన్ని ఆ పొలం నుండి పొందుకున్నారన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏదైతే మరి బలిపీఠం అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. పొలం కాడ బలిపీఠం కట్టుకోవచ్చు, ఉద్యోగం కాడ బలిపీఠం కట్టుకోవచ్చు. నేను ప్రార్థన చేసేది ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మేము నైట్ ఆల్ట్ చేసేది. నేను ఆవిటిదాన్ని కదా, 4 సార్లు బస్సులు ఎక్కి దిగుడు, రేపు సమయానికి రాను, ఇంటి పని అంతా చేసి 1 గంటకో ఆఫీసు చేరుకుంటే ఎట్లుంటుంది. కాబట్టి నేను అక్కడే ఉండి పనులు ఉంటే ఆ రాత్రి సమయంలో పాటలు పాడుకొని మరి ప్రార్థన చేసుకునేదాన్ని. అంతేకాదు మరి ఆయాలకు ట్రైనింగ్లు అయితే కూడా ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరి వారు ప్రశాంతంగా కాస్త సేపు సమయం
వాళ్ళకు ఇచ్చినప్పుడు ఏం చేసేది, అందరిని కూర్చోబెట్టుకొని దేవుని వాక్యం చెప్పేది, పాటలు పాడు, ఆ విధంగా దేవుణ్ణి కనపరిచేది. మనం ఎక్కడైతే ఉంటామో మరి అబ్రహాం అయితే మరి ఆ రెండు ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఆ రెండు ఆ స్థలాలకు మధ్య, రెండు దేశాలకు, రెండు పట్టణాలకు మధ్య మరి ఆయన గుడారం వేసుకున్నాడు. మనం కూడా మరి వెళ్ళిన చోట, ప్రతి చోట మరి బలిపీఠము కట్టుకోవాలి. నా ఇంట్లో నేను బలిపీఠం కట్టుకున్నానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఎక్కువ సార్లు వచ్చి రాని ప్రార్థనే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కానీ ప్రార్థన అయితే చేస్తా. కొంచెం కొన్నిపాట్లు వచ్చినప్పుడు తప్పులు పోతాయి. మొత్తానికైతే 7 times ప్రేయర్ చేస్తా. ఒక్కొక్కసారి ఒక 6 times చేసి ఒక సమయాన్ని ఎవరైనా వచ్చినప్పుడు ఆ భయం కనుక చేస్తుంది ప్రార్థన అంటే ఆ సమయం వాళ్ళకి ఇస్తే కనుక ఒకసారి పోతే మరి నెక్స్ట్ ప్రార్థన చేసినప్పుడు ఆ సమయం కలిసేలా చేస్తానన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మన ఇళ్ళలో బలిపీఠం కట్టుకున్నాం, మన స్కూళ్ళలో బలిపీఠం కట్టుకున్నాం, మన సమస్త మరి ఎక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ క్రిస్టియన్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ బలిపీఠాలు కట్టుకున్నప్పుడు మాదిరికరంగా ఉండదన్నమాట. మరి ముస్లింలు చూసిందా, ఆ సమయం కాగానే నల్ల దగ్గరికి పోతారు, కాళ్ళు చేతులు ముఖం కట్టుకుంటారు, వస్తారు, నమాజ్ చదువుకుంటారు. మన అలాంటి ఏమో పోనీ చేద్దాంలే, ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అనుకుంటే. అప్పటికి మాకు ఒక సార్, మా యూడీసీ గారు అన్నారు, ఏమన్నారు, వద్దండి ఆఫీసులో ప్రార్థన చేయొద్దండి, పేపర్కి ఇస్తారండి అని చెప్పేవారు అనమాట. ఆయన దేవుని మాటకు లోపడాలి, దేవుని మాటకు లోపడాలి. పెళ్లి విషయంలో నేను లోబడలేదు. మరి నేను నా పిల్లోడు మానసికంగా కుంగిపోయిండు, నాకు కూడా మానసికమైనటువంటి మరి మానసికంగా నేను కూడా కుంగిపోతున్నాను. ఆ పెళ్లి వల్ల నాకు చాలా మేము ఇబ్బందులకు గురి. ఆయన ముగ్గురు వద్దన్నాడు, నేను చేసిన, ఎందుకు వాడు చనిపోతాడేమో అని. కానీ దేవుని యొక్క గొప్పదనము ఉంటా అంటే ఆయన యొక్క రుచి తెలుసుకున్నప్పుడు మనము మరి వదిలిపెట్టాము. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఆయనను కొనియాడాలంటే ప్రతి స్థలంలో మనం బలిపీఠము కట్టుకోవాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము బలిపీఠము కట్టిండు. దేవుడు ఆశించిన ఆలోచనలన్నీ నెరవేర్చిండు. అందుకనే అబ్రాహం కాదు నీ పేరు అబ్రహాము అని పెట్టిండనమాట. దేవునికి స్తోత్రం. అబ్రాహం కాదు నీ పేరు అబ్రహాము అని మరి పేరు పెట్టిండు. శారమ్మకు సారాయి కాదు నీ పేరు శారా అని చెప్పి పేరు పెట్టిందనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము సువార్తకు వెళ్ళినా ఏమంటున్నాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఇంకో మాట ఏంటి, నిన్ను దూషించిన వారిని శపిస్తాడు. దేవుడు అంత దగ్గరగా, అంత అభయమిస్తూ, అంత నడిపిస్తున్నాడంటే దేవుని యొక్క కృప మన పట్ల ఉన్నప్పుడు అది జరుగుతుంది. ఆ కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను పంచే దేవుడు. ఆయన మరి ఉచితమైనటువంటి కృప చొప్పున మనల్ని దినదినము కాపాడుతూ, ఏ విపత్తు వచ్చినా మనల్ని కాపాడుతూ, మరి ఏ విధంగా మరి వాక్యం వినడానికి, లేదా మంచి పనులు, దేవుని పనులలో పాల్గొనడానికి, లేదా మరి ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి ఆయన మరి ఎన్నుకుంటాడు. మీరు కూడా సిద్ధపడండి. మరి కాళ్ళు చేతులు అన్నీ మరి దేవుడిచ్చినటువంటి ఒక వరము రూపించినటువంటి విధము చాలా అద్భుతమైంది. కాబట్టి అశేష జీవితాలు తను మరి ఏదైతే కొంచెం సమయం దొరుకుతుందో ఆ సమయంలో మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తలేరని కాదు, బలిపీఠం అంటే మరి 3 మార్లు ప్రార్థన చేస్తారా, 5 సార్లు ప్రార్థన చేస్తారా, మరి 7 సార్లు ప్రార్థన చేస్తారా, రోజుకు ఒకేసారి ప్రార్థన చేస్తారా, అయితే అదే స్థలంలో నువ్వు మాటికి ప్రార్థన చేయవచ్చు. ఏ స్థలాన్ని అయితే, ఆ ఇంటిలో ఏ స్థలం అయితే ఏర్పాటు చేసుకుంటామో ఆ స్థలంలో ప్రార్థన చేస్తే అది బలిపీఠము, ప్రార్థన బలిపీఠము అనబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించుగా. ఏమైనా మిస్టేక్ ఉంటే మరి క్షమించండి, ఆదరించండి.
మీకు ఇష్టమైతే షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక నామంలో ప్రభా. అయ్యా మరి ఈ సమయంను బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి అబ్రహాము నిమిత్తము తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మేము తండ్రి ప్రభా విని ఉన్నాము తండ్రి. నీ చిత్తమైతే అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడను తండ్రి. నీకు వందనాలు అయ్యా. మరి సమస్త వంశస్థులు నీ వలన మరి ఆశీర్వదింపబడదురు అని చెప్పి సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ఆ రీతిగా మేమును అబ్రహాము పిల్లలమై అట్టి ఆశీర్వాదం పొందుకొనుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ దాసురాలను లేపండి అయ్యా, లేపండి తండ్రి. వారు విత్తుచున్నటువంటి వాక్యము మంచి నేలన పడిన విత్తనం వలె మొలికెత్తి ఫలించుటకు సాయం చేయండి. అందరూ సర్దుబాటు జీవితాలు కాదు నాయన. అయ్యా నీకు వందనాలు. మరి సిద్ధపడినటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి ప్రభా. మరి ఇండియాను పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారిని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. వారు మాకు ప్రధానిగా ఉన్నారు. మంచి ఆరోగ్యమును ఆయువును ఇచ్చి మా దేశానికి మంచి పనులు చేయడానికి సాయం చేయండి. మరి తండ్రి 29 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోని ప్రతి ముఖ్యమంత్రిని మీరు దర్శించండి. మరి క్షేమమును ఆరోగ్యమును తండ్రి, స్టడీలో విద్య వైద్యం మరి తండ్రి శ్రీయానికి వందనాలు స్తోత్రం నాయన. అన్ని రాష్ట్రాలలో మరి జరుగుటకు మరి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా నీకు వందనాలు. మా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ చిత్తమైతే ప్రభా మరి అధికారులతో మాట్లాడి మంచి ఇవులు తండ్రి. వారు ఏదైతే ప్రభా నీకు వందనాలు అయ్యా. మరి తండ్రి ఆ లిస్టులో పెట్టి మరి నాయన ఎలక్షన్ల మూమెంట్లో ప్రచారం చేసినారో అవన్నీ కూడా మరి ప్రజలకు అందించి మీ దేవుని పొందుకున్నట్లు సాయం చేయమని నన్ను మమ్మలను మీ చేతులకు సమర్పించుకుంటూ నా కుటుంబాన్ని కాచి కాపాడి మీరే మహిమ తెచ్చుకోమని, ఐక్యత సమాధానము దయచేయమని, సంఘంలోని సకల పరిశుద్ధులు సంఘ కాపరి కుటుంబాలను బట్టి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. పెద్దల కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. సమస్తమైన విశ్వాసాలను బట్టి జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అయ్యా నన్ను నా కుటుంబాన్ని ప్రభా నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. చిన్నవాడికి ఇంకా మారు మనసు మంచి మనసు దయచేయి అయ్యా. ఒకడే మాట్లాడుకుంటాడు ప్రభా. మరి దాని నుండి తండ్రి బయటికి రావడానికి సాయం చేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. నాకు 8 మంది మనవరాళ్ళని ఇచ్చినావు తండ్రి. మరి 8 మంది అయ్యా. మరి బిడ్డ అల్లుడు తండ్రి, 3 కొడుకులు కోడళ్ళతోటి నాకు 16 మందిని ఇచ్చిన వారందరి మీద నీ కళ్ళ దృష్టిని కాపుదలని కంచె దయచేయమని అయ్యా. మరి ఎవరెవరైతే ఎక్కడెక్కడ మొరపెట్టుకొనిస్తున్నారో ప్రతి మొరను ఆలకించండి. ప్రతి మొరకు తండ్రి ప్రభా చెవియకి అయ్యా వారిని దీవించమని అడుగుచున్నా తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన అయ్యా. మరి నిరాకడకు అయ్యా అశ్రద్ధగా కాకుండా వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించుటకు సాయం చేయండి. నా కుటుంబంలో తండ్రి ఇంకనూ తండ్రి మంచి అయ్యా ఆలోచనలు తండ్రి మంచి మార్గంలో నడుచుకునే భాగ్యము దయచేయండి. నీకు సమయం ఇచ్చి నీకు దశమభాగం ఇచ్చి మిమ్మల్ని గణపరిచే భాగ్యము నా పిల్లలకు దయచేయమని అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. వృద్ధురాలను, విధవరాలను, వికలాంగురాలను, దీనురాలను ప్రభా ఈ దీనురాల యొక్క ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నన్ను మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకుంటూ అయ్యా. మరి వీడియో చూసిన వారిని కూడా దీవించి ఆస్వాదించమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడ నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.